మంచిది. ఇప్పటి వరకు చక్కటి సాక్ష్యాలు విన్నాము, చక్కటి పాటలు పాడి ప్రభు నామమును ఘనపరిచి మహింపరిచాం. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే నిలిచి ఉండవలనని ప్రజలతో చెప్పెను. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. జరగండి, అందరూ జరగండి. తోటమ్మ జరుగు. జరగండి అమ్మా. సత్యవతమ్మ జరుగు. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. పాడనందరం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. గ్లోరీ, స్తోత్రం, ఆమేన్. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. గ్లోరీ. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా. అందరూ పడాలి. చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, నేనేమై ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. అందరూ ఈ మాట అనండి. ఇంకేమి కోరుకోనయ్యా.
నమ్మకమైన నీవే చాలు యేసయ్యా. మరలా నమ్మకమైన నేనేమయ్యున్నా ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. బోలో క్రీస్తు మహారాజ్కి హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడిపించబడి ఇశ్రాయేలీల ప్రజలు బానిసత్వం నుండి బయటకు వచ్చి బయలుదేరుతున్నటువంటి సమయంలో వారి ఎదురుగా ఏమున్నదండి? ఎర్ర సముద్రం. అందరూ బిగ్గరగా చెప్పాలి, వారి ఎదురుగా ఏమున్నది? ఎర్ర సముద్రం. ఎదురు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఎదురు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. ఎటు వెళ్ళగలరు? ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం. ఎటు వెళ్ళలేని పరిస్థితి ఇశ్రాయేలీయులది. వాస్తవానికైతే సముద్రాన్ని దాటి వెళ్ళలేరు, సైన్యాన్ని తప్పించుకొని వెళ్ళలేరు. కానీ వాస్తవం వైపు మనం చూడకూడదు, కానీ పరిస్థితుల వైపు మనం చూడకూడదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి పరిస్థితినైనా కూడా ఆయన ఏం చేయగలడు? పరిస్థితిని ఆయన మార్చగలడు, పరిస్థితిని ఆయన చక్కదిద్దగలడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ప్రియమైన దేవుని జనాంగమా, ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం. నేనేం చేయగలను? ఎటు వెళ్ళగలను? ఎలా తప్పించుకోగలను? ఎలా గమ్యానికి చేరగలను? నేనేం చేయగలను? ఇశ్రాయేలీయులకున్న పరిస్థితి అలా ఉన్నది. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు ఈ ఆరాధన సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వారిలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నారా? మేమేం చేయగలం? మా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మేమేం చేయాలి? ముందు చూస్తే అప్పులు, వెనక చూస్తే రోగాలు. మేము ఎలా అప్పుల్లో నుండి బయటపడగలం? మేము ఎలా రోగాలలో నుండి బయటపడగలం? మేము ఎలా పరిస్థితుల్లో నుండి బయటపడగలం? మేమేం చేయగలం? ఎలా ఈ పరిస్థితుల నుండి మేము బయటపడగలం? ఎలా ఈ శ్రమలో నుండి బయటపడగలం? ఎలా ఈ సమస్యలో నుండి బయటపడగలమని కొన్నిసార్లు మన జీవితాల్లో, మన పరిస్థితులు ఇలా అయిపోతాయి. ఏమీ తోచలేని స్థితి, ఏమీ చేయలేని స్థితి, ఏమీ పోరాడలేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అలనాడు ఇశ్రాయేలుల పరిస్థితి ఇలాగే ఉన్నది. ముందు చూస్తే సముద్రం ఉన్నది, వెనక చూస్తే సైన్యం ఉన్నది. ఇప్పుడు వారు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో మోషే వారందరూ పక్షాన నిలబడి, ఆ సముద్రము దగ్గర నిలబడి, చేతిలో కర్ర పట్టుకొని సముద్రం మీద చేయి చాపి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, నీ పరిస్థితి కూడా ఎలాగా ఉందా? ముందు చూస్తే అప్పులు, వెనక చూస్తే వ్యాధులు. ముందు చూస్తే శ్రమలు, వెనక చూసిన సమస్యలు. ఇలాంటి సమయంలో నువ్వు చేయగలవా ప్రార్థన?
చాలాసార్లు మనకి బాధలు ఎక్కువైపోయినప్పుడు, పరిస్థితులన్నీ చుట్టుముట్టేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ తోచలేని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అసలు ప్రార్థన చేయాలన్నా కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనసు రాదు. ప్రార్థన చేయాలన్న మనసు రాదు. దేవునితో సమయం గడపాలన్నా కూడా మనసు రాదు. ఏం చేస్తాములే ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు వచ్చిందా? ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మనకు జవాబు వచ్చిందా? ఇంకా చేసినా జవాబు వచ్చిందా? రాదు. నా పరిస్థితికి ఇంతే అని కొన్ని సందర్భాల్లో మనం నీరసించిపోతాం, నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. సముద్రము మీద చేయి చాచి ప్రార్థన చేస్తున్నాడు, కర్ర ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దేవుడు ఎలాగైనా ఈ పరిస్థితి నుండి మమ్మల్ని బయటకి గట్టెక్కించగలడు. మోషేకున్న విశ్వాసం అది. ఈ పరిస్థితి గుండా మమ్మల్ని బయట గట్టెక్కించగలడు. ఈ సముద్రం నుండి మమ్మల్ని దాటించగలడు. ఇదిగో వెనకొస్తున్న ఫరో సైన్యం నుండి మమ్మల్ని తప్పించగలడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదని మోషేకు దేవుని మీద ఏమున్నది? విశ్వాసం. మోషేకు దేవుని మీద ఏమున్నదంటే విశ్వాసం. 6 లక్షల ఇశ్రాయేలుల జనాంగము ఒక పక్క, మోషే ఒక్కడే ఒక పక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, 600 గుర్రపు రథాలు మరో ప్రక్క. అయితే ఒక్కడిలో ఏముందంటే విశ్వాసం ఉంది. ఆ లక్షల మంది జనాంగంలో విశ్వాసం లేదు. ఆ లక్షల మంది ఇశ్రాయేలీలలో భయం ఆవరించింది. వాళ్ళు అంటున్నారు, మోషే మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చారా? ఇదిగో ఫరో సైన్యము చేతిలో మేము చిక్కుకుంటాం, ఖచ్చితంగా మేము చనిపోతాం, ఈ సముద్రాన్ని దాటి బయటకొని వెళ్ళలేము అని వాళ్ళందరూ కూడా కోపడుతున్నారు మోషే మీద, సనుక్కుంటున్నారు మోషే మీద. గల కారణం ఏమిటి అని అంటే, వారు వాస్తవం వైపు చూస్తున్నారు, సముద్రం వైపు చూస్తున్నారు, సైన్యం వైపు చూస్తున్నారు. కానీ సైన్యములకు అధిపతి దేవుడైన యెహోవా వైపు వాళ్ళు చూడట్లా. సముద్రం వైపు చూస్తున్నారు, సైన్యం వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూడట్లా. కానీ మోషే సముద్రం వైపు చూడట్లా, సైన్యం వైపు చూడట్లా, కానీ దేని వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిస్థితులను చక్కదిద్దగలిగిన దేవుడు. మనం పూజిస్తున్న దేవుడు ఎలాంటి పరిస్థితినైనా మార్చగల దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ఆయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగల దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ చాలా సందర్భాల్లో మనం పరిస్థితుల వైపు చూస్తాం, కానీ పరిస్థితులను మార్చగల దేవుని వైపు మనం చూడలేము. వారు పరిస్థితుల వైపు చూచినప్పుడు వాళ్ళకు భయం వేసింది. ఈ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలం, సైన్యాన్ని తప్పించుకొని ఎలా వెళ్ళగలం అని ఒక ప్రశ్నగా మారిపోయింది వాళ్ళ పరిస్థితి. అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఓరక నిలిచి ఉండమను ఇశ్రాయేలీల్ని, వారు నేను చేయబోయే కార్యమును ఇశ్రాయేలీలు కనులారా చూచెదరు. నేడు మీ పక్షమున నేను యుద్ధము చేయబోతున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ పక్షమున యుద్ధం చేయబోతున్నా. యుద్ధం చేసేది మీరు కాదు. యుద్ధం చేసేది ఎవరు? నేను. పోరాడేది మీరు కాదు, పోరాడేది ఎవరు? నేను. మీరు ఓరక నిలిచి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట చెప్తున్నాడు, ప్రజలరా, ఇశ్రాయేలు ప్రజలరా, నా దేవుని ప్రజలారా, మీరు ఓరక నిలిచిండి చూడండి. ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులుతో ఉన్నారు? ఎందుకు వేదన చెందుతున్నారు? ఈ సముద్రం ఏమైనా చేయగలుగుతుందా? ఈ సైన్యం ఏమైనా చేయగలుగుతుందా? మన పక్షమున, మనతో, మన ముందు, మన వెంట, మన వెనక, మన పక్షమున యుద్ధం చేయటానికి ఎవరున్నారు? దేవుడున్నాడుగా. ఎందుకు కలవరపడుతున్నారని మోషే ఇప్పుడు వారందరితో ధైర్యపరచడానికి దేవుని మాటలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మోషే సముద్రం వైపు కర్రెత్తి ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా మోషే దేవుడు తనతో చెప్పమన్న మాటలు తన ప్రజలతో చెప్తున్నాడు. ఒకటి ప్రార్థన చేస్తున్నాడు, రెండోది చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. తన సేవకుని నిలబెట్టి నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఓరక నిలుచుండు. ఎందుకు పరిస్థితి వైపు చూస్తున్నావు? నువ్వు ఓరక నిలుచుండు. ఎందుకు శ్రమ వైపు చూస్తున్నావు? ఎందుకు కష్టం వైపు చూస్తున్నావు? ఎందుకు అప్పుల వైపు చూస్తున్నావు? ఎందుకు వ్యాధి బాధల వైపు చూస్తున్నావు? ఎందుకు రోగాల వైపు చూస్తున్నావు? ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు? నువ్వు ఓరక నిలిచి ఉండి చూడు. దేన్ని చూడాలి? నన్ను చూడు అనగా దేవుణ్ణి చూడు. నా శక్తిని చూడు అనగా దేవుని శక్తిని చూడు. దేవుని బలమును చూడు. దేవుని యందు విశ్వాసంతో చూడు. విశ్వాసంతో చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చూడటం వేరు, విశ్వాసంతో చూడటం వేరు. దేవుని మందిరానికి రావటం వేరు, విశ్వాసంతో రావటం వేరు. ప్రార్థన చేయటం వేరు, విశ్వాసంతో ప్రార్థన చేయటం వేరు. ఆరాధన చేయటం వేరు, ఆత్మతో ఆరాధన చేయటం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో చూడాలి దేవుణ్ణి. విశ్వాసపు కళ్ళతో చూడాలి. విశ్వాసపు కళ్ళతో దేవుడు నా పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. ఈరోజు ఈ మందిరములో వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మన పక్షమున యుద్ధం చేయబోతూ ఉన్నాడు. రానున్న రోజుల్లో దేవుడు మన పక్షమున యుద్ధం చేయబోతూ ఉన్నాడు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, నిజంగా మన పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయేమో. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఎటు వెళ్ళలేని పరిస్థితిగా ఉందేమో, ఏమీ చేయలేని పరిస్థితిగా ఉందేమో. ఒకప్పుడు నీ పరిస్థితి బాగుంది కదా, ఈరోజు నీ పరిస్థితి బాగోలేదా? ఒకప్పుడు నీ పరిస్థితి అనేకులకు ఇచ్చినవాడిగా ఉన్నావా? ఈరోజు అనేకుల దగ్గరికి వెళ్ళి చేయి చాచే స్థితిలో ఉన్నావా? ఒకప్పుడు అనేకులుగా అప్పులు ఇచ్చావు, ఈరోజు నువ్వే అప్పులు చేస్తున్నావా? ఒకప్పుడు అనేకులకి సహాయపడ్డావు, ఈరోజు నీకే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? నీవే సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? కొన్నిసార్లు నీకే అనిపిస్తుంది, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది? అనేకులకు సహాయపడే నేనే సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నానే. అనేకులకు సహాయపడిన నేనే సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నానే. అనేకులకు హెల్ప్ చేసిన నేనే ఇప్పుడు నాకెవరు హెల్ప్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉన్నదే. ఎవరు నాకు సహాయపడతారా అని చాలాసార్లు నువ్వు వేదన చెందుతున్న సమయంలో, ఇదిగో ఈ మంచి ఆదివారపు ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు సహాయం చేయలేనా? దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు సహాయం చేయలేనా? నేను శక్తిమంతుడను కానా? నేను గొప్ప దేవుడిని కానా? నేను నిన్ను విడిపించలేనా? ఎందుకు కలవరపడుతున్నావు? ఒకవేళ ఎవరు కలవరపడుతున్నారో, ఎవరు ఆ వేదనలో ఉన్నారో, ఏంటి దేవా నా పరిస్థితి ఇలా అయిపోయిందని పరిస్థితుల వైపు ఎవరన్నా ఒకవేళ చూస్తా నేరసిస్తున్నారేమో, అయితే దేవుడు నీతో చెప్తున్న మాట అంటే తెలుసా? నేను నీ పక్షమున యుద్ధం చేసి నీ స్థితిని నేను చక్కదిద్దబోతున్నాను. దేవునికై మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా, వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా. మీరు పడండి. శ్రమలే శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. బోలో క్రీస్తు మహారాజ్కి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విత్తనం ఏమవ్వాలంట? చెప్పండి పెద్దగా నోరు తెరిచి. ఏమాలి? విరగాలి. ఏమని? విత్తనము విరగకపోతే ఆ విత్తనం ఏమవదు? ఫలించదు. విత్తనము విరగాలి, విత్తనము విరిగిపోవాలి. అది గుంట తీసి కప్పెట్టినప్పుడు ఆ విత్తనము విరగాలి, అప్పుడు ఆ తర్వాత అది ఫలించాలి.
క్రైస్తవుని జీవితం కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఫలించేటట్టుగా చేసే ముందు ఆయన ఏం చేస్తాడంటే విరగ్గొడతాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తేటట్టుగా చేయబోయే ముందు ఆయన ఏం చేస్తాడండి, కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చేటట్టుగా ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో కొన్ని సందర్భాల్లో నువ్వు విరగబడతావు, కొట్టబడతావు, ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రద్దలవుతావు. అయితే ఆ తర్వాత నిన్నేం చేస్తాడు తెలుసా, ఆయన ఫలించేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో మేము గమనించినట్లయితే మా కుటుంబము ఒకప్పుడు మేము ఉన్నతమైన ఏ లోటు లేకుండా మేము బతుకున్నాం, ఏ లోటు లేకుండా మేము జీవించాం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. అసలు కష్టం అంటే ఏంటో, ఇలా ఉండిద్దా అని నాకు తెలియకుండా నా తల్లి నా తండ్రి నన్ను పెంచారు. ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా, బయట దెబ్బ, రాయి దెబ్బ, ఏ దెబ్బ కూడా తగలనివ్వకుండా నన్ను చూస్తూ నన్ను పెంచారు. ఒక్కగానొక్క కొడుకును కదా, గారాబంగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాల క్రితం, అనగా 30వ సంవత్సరము ఏటలో, 30 ఏళ్ళ ప్రాయంలో, 30 ఏళ్ళ యవ్వన కాలంలో అసలు శ్రమ అంటే ఏంటో, ఇలా ఉండిద్దా అని నేను అనుభవించిన తర్వాత నాకు అర్థమైంది. ఎంత భయంకరమైన శ్రమను మేము చూస్తున్నాము అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో చూస్తే 2 ఆడపిల్లలు, అమ్మాయి చూస్తే, అనగా నా భార్య చూస్తే లెగవలేకుండా ఉన్నది, నెలలతో నిండి ఉన్నది. అటువంటి సమయంలో మా నాన్నగారికి అనారోగ్యం, బలహీనత, చాలా 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 బహుభయంకరమైనటువంటి శ్రమ, నెమ్మది లేదు, నిమ్మలము లేదు. చూడాలి, అటు చూస్తే ఆయన అనారోగ్యము, ఇటు చూస్తే చిన్న పిల్లలు, ఇటు చూస్తే అమ్మాయి లెగవలేకుండా ఉన్నది, రేపమాపో కనేటట్టున్నది. ఇటు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తూనే ఉన్నాం, ఇంటికి తీసుకొస్తూనే ఉన్నాం. కాసేపు బాగానే ఉంటాడు, ఆ తర్వాత మరలా కడుపులోనే పంటాడు, మరలా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలి. అప్పుడు ఆ టైంలో కరోనా, పెద్ద హాస్పిటల్లో చూపించలేని పరిస్థితి. మొత్తానికి చిన్నమ్మ గారిని హాస్పిటల్లో పెట్టాము. డెలివరీ అయినది, చక్కటి బిడ్డ పుట్టాడు, వారసుడు అబ్బాయి పుట్టాడు. 2 ముందు ఆడపిల్లలు, తర్వాత అబ్బాయి పుట్టాడు అన్నప్పుడు ఎంత ఎగిరి గంతులేయాలి, ఆనందించాలి. ఒక పక్క ఆనందంతో పాటు మరొక పక్క ఆవేదన, పెద్దయ్య గారికి బాగోలేకపోవటం. మొత్తానికి నెలలు గడుస్తున్నాయి. బాబుకు 2వ నెల వచ్చేసినది. చక్కగా పిల్లవాడిని ఎత్తుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ ఆయన పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. అప్పుడు ఇంట్లో పరిస్థితి బాగోలేక మేము కొట్టు పెట్టుకొని రోడ్డు మీద బట్టలు అమ్ముకున్నాం, రోడ్ల మీద చెప్పులు అమ్ముకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొన్న మేమే, ఒకప్పుడు చెప్పుల షాపులకు వెళ్ళి 2-3 జతలు చెప్పులు కొన్న మేమే, ఒకప్పుడు మంచి టోపీలు కానీ బెల్టులు కానీ కొన్న మేమే. ఆ రోజున, ఆ కాలంలో, ఆ టైంలో మేము రోడ్ల పక్కన బట్టలు అమ్ముకుంటామని మేము అనుకోలే, రోడ్ల పక్కన చెప్పులు అమ్ముకుంటామని మేము అనుకోలే. ఆ టైంలో విజయవాడ వెళ్ళి చెప్పుల షాపులకు వెళ్ళి ఆ సంచుల నిండా చెప్పులు ప్యాకింగ్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోలో నుండి ఆ చెప్పులు సంచి, ఆ చెప్పులు బ్యాగ్ బయట పెట్టినప్పుడు ఆ చెప్పులు కట్ట నేను తల మీద, నెత్తి మీద పెట్టుకొని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నేను మోసుకొని వచ్చేటప్పుడు మా అమ్మ చూసి ఎంత ఏడ్చిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేజ్ బ్యాగ్ మోసున్నాను, బైబిల్ బ్యాగ్ మోసున్నాను, చెప్పుల బ్యాగ్ మోసాను. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. అలా చెప్పుల బ్యాగ్ మోస్తానని నేను అనుకోలేదు, చెప్పులు అమ్ముకుంటానని అనుకోలేదు. ఆ వాటర్ సెంటర్ల రోడ్ల పక్కన ఆ టీషర్ట్లు, అండర్వేర్లు, బన్నీలు అమ్ముకుంటామని అనుకోలేదు. అప్పుడు పరిస్థితి, ఒక్కసారిగా మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు బట్టల వైపు, చెప్పుల వైపు, అండర్వేర్స్ వైపు, బన్నీల వైపు చూస్తున్నప్పుడు, ఇంటికి రాగానే పెద్దయ్య గారు పడే వేదన చూస్తున్నప్పుడు, ఆ ఇంట్లో పడే చిన్నపిల్లాడు, పసిపిల్లాడు పుట్టినప్పుడు ఆడు బాధపడే బాధను చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటి మా పరిస్థితి ఎలా అయిపోయింది. ఆ టైంలో మమ్మల్ని ఆదరించింది ఎవరో తెలుసా? మా బంధువులు కాదండి. మమ్మల్ని ఆదరించింది, మాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? మా రక్త సంబంధికులు కాదు. మా రక్త సంబంధికులు కోకొల్లల మంది ఉన్నారు.
మా రక్త సంబంధికులు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఇంటిలో సరుకుంటే, మా ఇంటిలో సొమ్ము ఉంటే, మా ఇంటిలో నిండా ధనం ఉంటే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మీకేమరా మేమున్నామరా అని అనేవాళ్ళు. ఈరోజు మా ఇంట్లో ఏమీ లేకపోయేసరికి మా బంధువులు ఎవ్వరు కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడి ధైర్యం చెప్పట్లా. ఆ టైంలో మమ్మల్ని ధైర్యపరిచింది ఎవరో తెలుసా? సంఘం అండి. సంఘబిడ్డలే వచ్చి పలకరించేవాళ్ళు, సంఘబిడ్డలు వచ్చి ధైర్యపరిచేవాళ్ళు, సంఘబిడ్డలు వచ్చి మేమున్నామని అనేవాళ్ళు. మేము ధైర్యం కోల్పోయిన సమయంలో సంఘమే మాకు ధైర్యం ఇచ్చింది. సంఘమే ధైర్యం ఇచ్చింది. దేవుడు ఉన్నాడు కదా అని ధైర్యం ఇచ్చింది. మొత్తానికి పెద్దయ్య గారు చనిపోయారు. చనిపోయే టైంలో ఆయన పడిన వేదన నేను చూశానండి. ఆయన పడిన వేదన, ఎంత వేదన అనుభవించాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక రేపు ఇంకా ఒక వారం ముందు చనిపోతాడు అనక మన మందిరంలో ఏం జరిగిందంటే, పాదశుద్ధి గురువారానికి ముందు ఆదివారం అనగా మట్ల ఆదివారం జరిగింది. మట్ల ఆదివారం నాడు మందిరంలోకి రాలేక ఆయన వచ్చాడు. ఆయన ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇదే మందిరంలో బలిపీఠం మీద కూర్చోబెట్టారు. ప్రార్థన అయిపోయింది. అప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే కొండలన్నని, మార్కు తమ్ముడిని, తర్వాత ఎలియాజర్ని, రక్షణని, ఇలా నలుగురిని ఇంటికి తీసుకొని వెళ్ళి ఆయన చెప్తున్నాడు. ఆయనకు అర్థమైపోయింది నేను ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతాను అని. ఆయనకు అర్థమైపోయి చెప్తున్నాడు, అయ్యా ఇంకొద్ది రోజుల్లో నేను చనిపోతానయ్యా, నా ద్వారానే నా బిడ్డల్ని, నా భార్యని, అదే మీ పెద్దమ్మ గారిని, ఇదిగో వీళ్ళని ఇక్కడ సేవలోకి తీసుకొచ్చాను. ఇదిగో ప్రభు నన్ను పిలవబోతున్నాడు, నేను వెళ్ళిపోయే టైం దగ్గర పడింది, ఇదిగో వాళ్ళని మీరే చూసుకోవాలి, నేను మీకు అప్పగిస్తున్నాను వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు. సరే అయ్య గారు మేము ఉంటామని చెప్పారు ఆ నలుగురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయిపోయింది. ఆ తర్వాత పాదశుద్ధి జరిగింది. పాదశుద్ధి మందిరంలో ప్రతి సంవత్సరము పెద్దయ్య గారే సంఘబిడ్డల పాదాలు కడిగేవాడు. ఆ రోజున అదే మొదటిసారి నన్ను కూర్చోబెట్టి సంఘబిడ్డల పాదాలు కడగమన్నాడు ఆయన. అదేంటి నాన్న నువ్వు కడుగు నానంటే, లేదయ్యా నా పరిస్థితి బాగాలేదు, ఇక నా తర్వాత నువ్వే కదా చేసేది, పాదాలు కడిగాయని అన్నప్పుడు, అందరి పాదాలు కడిగినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు, కానీ నాన్న పాదాలు కడిగేటప్పుడు మాత్రం నా కన్నీళ్ళు ఆపుకోలేకపోయానండి. ఆయన పాదాలు అప్పుడే నేను పట్టుకోవటం, కడగటం, అప్పుడే పాదాలు కడిగించుకున్నాడు నా చేత, బల్ల తీసుకున్నాడు నా చేత, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు నా చేత. ఇంకా అదే ఆఖరు అనుకుంటా. ఆ తర్వాత శుక్రవారం గుడ్ ఫ్రైడే అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరుసటి ఇక 2-3 రోజుల ఆదివారం ఈస్టర్ పండుగ గడిచిపోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తుది శ్వాస విడవటానికి ఇక దగ్గర పడిపోయిన దినాలు. ఒక్కరోజు ముందే అని అంటున్నాడు, అందరిని పిలవండిరా, నా పెద్ద కొడుకుని, నా చిన్న కొడుకుని అందరిని పిలవండిరా, రెండో అబ్బాయిని అందరిని పిలవండిరా అని అందరికి కబురు పెట్టాం. అందరిని పిలిచాము, అందరూ వచ్చారు. ఇక మాట కూడా పడిపోయే టైం దగ్గరకు వచ్చేసింది. వచ్చినప్పుడు ఇంకా ఆయన నన్ను పిలుస్తున్నట్టు ఇట్లా సైక్ చేస్తున్నాడు. ఆదివారం ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళాను నేను. సైక్ చేస్తున్నాడు, ఏంటి నాన్న, ఏంటి డాడీ అంటే, అయ్యా 2 పనులు అప్పగిస్తాను, చేస్తావా అన్నాడు. నేను పుట్టిన దగ్గర నుండి 30 ఏళ్ళ వరకు నా దేవుడు నా తండ్రి అన్నీ నాకు చెప్పేవాడు, కానీ ఎప్పుడు అడగటం వేరు, చెప్పటం వేరు. ఆయన అడుగుతున్నాడు, 2 పనులు చెప్తాను, చేస్తావా అని. ఏంటి డాడీ అంటే, 1 సంఘాన్ని విడవకు, 2 అమ్మని విడవకు అన్నాడు. సంఘాన్ని విడవద్దు, అమ్మని విడవద్దు అన్నాడు. నేను మాట ఇవ్వబోతున్నాను నాన్న, నేను విడవను నాన్న, నా మాట ఇవ్వబోతున్నాను. మాట పడిపోయింది. చూస్తున్నాడు అంతే. చూడండి ఆయనకి సంఘం మీద ఎంత ప్రేమ. నువ్వు జాగ్రత్తరా, పిల్లలు జాగ్రత్తరా అని అనలా ఆయన. నేను లేనని బాధపడకండి రా అని అనలేదు ఆయన. సంఘాన్ని విడవద్దు అన్నాడు. సంఘం అంటే ఆయనకి ఎంత ప్రేమ, సంఘం అంటే ఆయనకి ఎంత తృష్ణ అండి. సంఘం నేను లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో వీళ్ళు, అయ్యా సంఘాన్ని విడవద్దు అన్నాడు. రెండోది అమ్మను విడవద్దు అన్నాడు. మాట పడిపోయింది, మాట ఇచ్చాను. ఆ తర్వాత ఇక మధ్యాహ్న కాలం నుండి మంచం మీద అలాగ పడుకోబెట్టాం కదా, ఆయనకి గాలి తీసుకోవటం కూడా కష్టమైపోయింది, ఊపిరి కూడా ఆడట్లేదు, శ్వాస తీసుకోలేకపోతున్నాడు. ఒక 3 గంటలండి, 3 గంటలు అనగా 10 గంటల నుండి 1 గంట వరకు ఆయన బాధ నేను కళ్ళారా చూసా. మరణించబోయే సమయంలో ఒక మనిషి పడే బాధ నేను కళ్ళారా చూసింది అదే ఫస్ట్ టైం. ఊపిరి తీసుకోలేకపోతున్న సమయంలో నోటి ద్వారా ఊపిరి తీసుకుంటున్నాడు ఆయన, నోరు తెరిచి. ఆ బాధ చూడలేక గోడ పక్కకెళ్ళి ఏడ్చాను నేను. ఆ తర్వాత లాస్ట్లో గ్లాసులో నీళ్లు పోసి స్పూన్ తీసుకొని
కొంచెం నోట్లో నీళ్లు పోయిండని చెప్పారు. అదే నేను స్పూన్లు తీసుకొని నోట్లో నీళ్ళు పోసాను. మమ్మల్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు పెద్దయ్య గారు ఎదుట ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఎలియాజరు ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, మేమున్నాము, మా అమ్మ, మా చిన్నమ్మ, మేము అందరూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియాజరే పెద్దగారు చేయి పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు ఆయన విడవలేక, ప్రాణాన్ని వదలలేక గట్టిగా బెగబెట్టి ఆయన వదులుతున్నప్పుడు నేను చూశానండి. ఒక్కసారిగా ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మేము పరిస్థితుల వైపు చూసాం. నా తండ్రి లేకపోతే నేను ఏమైపోతానని పరిస్థితుల వైపు చూసాం. నా తండ్రి లేకపోతే నేను ఇక నా జీవితమే లేదని పరిస్థితి వైపు చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితి వైపు చూశాను కాబట్టి నాకేమొచ్చిందో తెలుసా? టెన్షను, హై బీపీ, గుండె నొప్పి కూడా వచ్చే సూచనకు కూడా వెళ్ళిపోయాను. గుంటూరు హాస్పిటల్లో పెట్టారు. నాన్నగారు చనిపోయిన 2-3 నెలలకే హై బీపీ ఎంటర్ అయిపోయింది. ఆ రోజు నా ఐసీయూలో అనుకున్నాను, ప్రభువా నన్ను బతికించాయా, నేను లేకపోతే సేవ ఏమైపోద్ది, నేను చనిపోతే నా తల్లి ఏమైపోద్ది, నేను చనిపోతే నా భార్యకి భర్త ఉన్నాడు, నా బిడ్డలకి తండ్రి ఉన్నాడు, 2-3 నెలలు నా పుట్టిన 3వ బిడ్డ, వాడికి తండ్రి ఎవరో కూడా తెలియదయ్యా, నన్ను బతికించుదేవా, నీ సేవ చేస్తానయ్యానని ఆ రోజు తీర్మానం తీసుకుంటే ఐసీయూలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతుండో తెలుసా? ఎందుకు నాన్న లేడని బాధపడుతున్నావు, నేను నీకు లేనా, నేను నీకున్నానుగా, ఇక నుంచి నీ డాడీని నేనే, ఇక నుంచి నీ తండ్రిని నేనే, ఇక నుంచి నీ నాన్నను నేనే, నువ్వు ఓరక నిలుచుండు, నీకు కావాల్సినవన్నీ కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి, దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, ప్రాణము తీసే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే, చాలు యేసయ్యా. నేనేమై ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. పాడనందరూ, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నా. ఇప్పుడు నాకు డాడీ లేడని దిగులు లేదు. ఎవరున్నారు? నాకు 2 ఉన్నారు. ఒకరెవరు? సంఘం, రెండోది దేవుడు. నేను అనాథని ఎందుకు అవుతాను? నేను కలవరపడాల్సిన పరిస్థితి ఎందుకు? నా సంఘం ఉన్నది, నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు. మీరే నాకు అన్నదమ్ములు, మీరే నాకు అక్క చెల్లెళ్ళు, మీరే నా బంధం, మీరే నా కుటుంబం, మీరే నా సహవాసం. అలాగే దేవుడే నా తండ్రి. అలా దేవుడు కూడా తన బిడ్డలకు చెప్తున్నాడు, ఇశ్రాయేలులకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలరా, నేను మీకు లేనా? ఎందుకు ఫరో సైన్యం వైపు చూసి కలవరపడుతున్నారు? ఈరోజు మీ అందరితో కూడా చెప్తున్నాడు, నేను నీకు లేనా? ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు? నా వైపు చూడు, నా మీద ఆధారపడు, నా యందు విశ్వాసం ఉంచు. ఏమైంది ఆ తర్వాత అండి? సముద్రం ఏమైంది? 2 పాయలైంది, ఆరిన నేల అయింది. ఆరిన నేలలో ఇశ్రాయేలీలు ఆ రాత్రంతా ప్రయాణం చేశారు. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్ళిపోయారు. కానీ ఫరో సైన్యం, ఫరో రథాలు, గుర్రపు రథాలు, శత్రువులు వీళ్ళందరూ ఆ ఎర్ర సముద్రంలో ఏమైపోయారు? మునిగిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులను కూడా దేవుడు ముంచి వేయబోతున్నాడు. నీ పరిస్థితులను కూడా ఆయన నీ నుండి దూరం చేయబోతున్నాడు. నీకు మంచి బ్రతుకునివ్వబోతున్నాడు. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఈ సమస్య నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటే, నాతో నా యేసయ్య ఉన్నాడు, నా వెంట నా యేసయ్య ఉన్నాడు, నేను నా దేవుని మీద ఆధారపడతానని. దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆనుకోండి, దేవుని నమ్మండి, దేవుని వైపే చూడండి. మీ జీవితాలన్నీ దేవునికి అప్పగించండి. ఆయన నీ కన్నీరు త్వరలో తుడవబోతున్నాడు.
ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.